ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏమైంది భవానికి? ఏమైందట? డాక్టర్ ఏమన్నాడు? అది నిలదప్పింది, నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయింది. అవునానే? భవాన్ ఏడుంది? తిన్నది ఏమన్నా? మంచిగా జాగ్రత్త ఉండవాను. మనం చెప్తే అది వింటదా? అది మాట్లాడిన మాటలకు కొట్టే అంత కోపం వచ్చింది. కళ్ళు తిరిగి పడిపోవట్లా ఏం అనలేకపోయినా. మా బాపును ఎన్ని మాటలు అన్నది. ముసలోడు, వాడు, వీడు అని చిన్న పెద్ద లేకుండా మాట్లాడింది. దాని పొగరు ఎప్పుడు అంగుతుందో ఏమో. మా బాపు వయసు కన్నా విలువద్దా? నన్నేమన్నా నేను బడుదు కావచ్చు, మా బాపు నన్నేసరికి నాకు అసలు ఏం మంచిగా అనిపించలేదు. అరే పోనీయ రాదే, ఇప్పుడేమన్నా అంటే కావాలని లొల్లి పెట్టుకున్నట్టు అవుతుంది. దాని వ్యక్తిత్వం దానికే ఉండని. నువ్వు జాగ్రత్తగా చూసుకో. సరే మా చూసుకుంటది, మనం చూసుకుంటది ఉండద్దా? భవానీ, ఏందే ఉరుకుడు? నువ్వు అట్టి మనిషి కూడా కాదు, గంటగానే ఉరుకుతావానే. నేను ఎట్లుండాలనో కూడా నువ్వే చెప్తావా? ఎట్లుండాలనో నాకు తెలుసు. చదువుకున్నోళ్ళు మీరు, మీకే తెలియదు. నాకు చెప్తాను బా, నేను చదువుకున్నదాన్ని, అర్థమైందా? ఎట్లా నడవాలను, ఎప్పుడు ఎక్కడ జాగ్రత్త ఉండాలనో నాకు అన్ని తెలుసు. మీరు చెప్తే తెలుసుకునే స్థితిలో నేను లేను. చూసినవా దాని పొగరు? దానికి అది చెప్పు ఇది చెప్పు అంటే కదా ఏం చెప్పేటట్టున్నది. ఛీ, ఇది ఎప్పుడు మారుతుందో ఏమో. ఏమైంది ఎక్కడ కూర్చున్నావు? తిన్నావు ఏమన్నా? తినలేదు, నాకేం తినబుద్ధి అయితలే. తినకుంటే ఎట్లనే? డాక్టర్ తినమని చెప్పిండు కాదే. ఇంట్లో ఏమున్నాయని తినాలే? వాళ్ళు వేసే వంటలు ఏమన్నా వంటలేనా? నాకేం తినబుద్ధి అయితలేదు. కనీసం బయట ఏమన్నా తీసుకొచ్చుకొని తిందామన్నా ఈ ఊర్లో ఏం దొరకాయి. అందుకే వట్టిగానే కూర్చున్నాడా. పోనీ నేను ఏదన్నా వేసుకొని తిందామన్నా ఇంట్లో ఒక్కటి ఉంటే ఒక్కటి ఉండదు. నేను చెప్తుందా వదినకి ఏమన్నా ఏమని చెప్తుందా? తిందు. అరే నీకు చెప్తే అర్థమైతలేదా? నాకు వాళ్ళు వేసినవి తినబుద్ధి అయితలేదు. నాకు బిర్యానీ కావాలి, ఆర్డర్ పెట్టు. ఇప్పటికిప్పుడు బిర్యానీ కావాలంటే ఎట్లనే? అవి ఇక్కడ దొరికాయి, సిటీకి పోవాలి. ఆర్డర్ పెట్టు. ఆర్డర్ పెడితే డెలివరీ ఇక్కడికి ఉండదే, అర్థం చేసుకో. నేను వదినకి ఏదో ఒకటి చెప్పి చేయమంటపా. అరే నీకు చెప్తే అర్థమైతలేదా? నాకు ఇంట్లో చేసినవి తినబుద్ధి అయితలేదు. నాకు బిర్యానీ కావాలి. ఇక్కడికి ఆర్డర్ లేకపోతే నువ్వే సిటీకి పోయి తీసుకురా. అంతే, నువ్వు బిర్యానీ తీసుకొస్తేనే నేను తింటా, లేకపోతే లేదు. ఇప్పుడు ఎప్పుడు పోయి సిటీకి తీసుకురావనే? నాకు తెలియదు. నా కోసం ఆ మాత్రం చేయలేవా? పోయి తీసుకురా పో. సరే నేను పోయేస్తాగు. ఏం ఊరో ఏమో, తినడానికి దొరకది, దేనికి దొరకది. నేనేందో, నా వాల్యూ ఏందో, నా ప్రెస్టేజ్ ఏందో వీళ్ళకు తెలవాలని నేను ఇక్కడ ఉంటే నన్నే ఇబ్బంది పెడుతురు కదా వీళ్ళు. ఎట్లనో ఏమో. భవానీ, పొద్దు నుంచి ఏం తినబుద్ధి అయితలేదని ఏం తినకుండానే ఉండవు కదనే. ఈ ఫ్రూట్స్ అన్నది. ఛీ, అవి ఫ్రూట్సా? నీకు నేను ఎట్లా అనిపిస్తున్నా? మనుషులు అన్నోళ్ళు ఎవరన్నా ఫ్రూట్స్ తింటారా? అంత ఈగల దోమల వాళ్ళ ఫ్రూట్స్ తీసుకొచ్చి నాకు ఇస్తానవా? నీకు ఎట్లా అనిపిస్తున్నా? నేను ఫ్రెష్ గా ఆర్డర్ పెట్టుకొని ఫ్రూట్స్ తింటా. నేను మీ లెక్క తీసుకొచ్చి మురుగ పెట్టుకొని తినేదాన్ని కాదు. ఎంతో ప్రేమ ఉన్నట్టు మురిగిపోయిన ఫ్రూట్స్ పట్టుకొని వచ్చింది. నడు లోపలికి, నాకేమద్దు. ఖరాబ్ అయిన ఫ్రూట్స్ తీసుకొచ్చి తిను భవానీ అంటాంది. ఎక్కలేని ప్రేమ ఎందుకు చూపిస్తారో ఏమో. వాళ్ళకి నేను ఎట్లా కనబడుతున్నా? నేనేంది, నా లెవెల్ గా ఫ్రూట్స్ తింటానా నేను? ఛీ, భవానీ,
మన వాడకట్టు ఆశా వర్కరు అంగన్వాడిలో నీ పేరు రాయించుకోమని చెప్పింది. పా నేను కూడా అత్త రాయించుకుందు. గాడ నా పేరు రాయించుకోండి ఎందుకు? ఏం అవసరం? నేను రాయించుకోను, నాకు అవసరం లేదు. అది కాదే, గర్భిణీ స్త్రీలకు ఎట్లుండాలి ఏం తినాలి అనేది జాగ్రత్తలు చెప్తారే. పోతే మంచిదే కదా, తప్పదు. అవసరం లేదని చెప్పినా కదా. ఏం తినాలో ఎట్లా మెదలాలో నాకు అన్ని తెలుసు. ఓ పెద్ద నువ్వేదో 10 మందిని కానీ పెంచినట్టు చెప్తాను. గొడ్రాలు లెక్కుండు. భవానీ ఏం మాట్లాడుతున్నవే? అక్క చెప్పేది నీ మంచి కోసమే కదా. నీకేమైనా పిసరా? ఏం మాట్లాడుతున్నావు అర్థమైతుందా? మీరు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీలాగా నేనేం చదువుకుందాని కాదు, చదువుకున్నదాన్ని. ఎట్లా మెదలాలే ఏం తినాలే నాకు అన్ని తెలుసు. ఎవరు హద్దులలో ఉంటే మంచిది. ఇదే నన్ను చదువుకున్న తెలివి. పెద్దల మీద ఇట్లా మాట్లాడడం నేర్చుకున్నానే. భవాని ఏమైందా? ఏమైందా? నేనట అంగన్వాడీ సెంటర్ పోయి నా పేరు రాయించుకోవాలన్నట. మీ వదినలు అంటారు. సీత ఏంది గొడవ? ఎందుకు ఎడుతున్నావు? స్వప్న ఏమైంది? ఏమైందో చెప్పు. మళ్ళీ ఏంది పంచాయతీ? అది కాదు బాబా, అంగన్వాడి ఆమె భవాని పేరు రాసుకుందరు రమ్మని చెప్తే అక్క పోదాం పానన్నది. అన్నందుకు భవాని నోటికి వచ్చినట్టు మాట్లాడి, నీకేమైనా పిల్లలున్నారా, నువ్వు గొడ్రాలివి కదా, నీకేం అవసరం అని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడింది బాబా. అయినా ఎప్పుడు లేంది కొత్త ఏంది? జాగ్రత్త చెప్తారు, ఎంతో పట్టింపున్నట్టు మాట్లాడతారు. అసలు నువ్వు ఇక్కడ ఎప్పుడున్నావు భవాని? నీకు జాగ్రత్తలు చెప్పడానికి ఎప్పుడు అత్తరో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు. వచ్చినప్పుడు మాట్లాడదాం అనుకుంటే మొహం తిప్పుకొని పోతావు. కనీసం పోయేటప్పుడు మాట కూడా చెప్పిపోరు. ఇక జాగ్రత్తగా చూసుకుంది ఎప్పుడు, పట్టింపు అయ్యింది ఎప్పుడు? నా పిల్ల మీద మీ పెత్తనం ఏంది వదినే? ఆమెకి ఎప్పుడు ఎట్లుండానో ఏం తినాలో అన్ని తెలుసు. మీరు ఎంత ఉంటే మంచిది, మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటికి పెద్ద కోడల్ని కదా, చెప్పాల్సిన బాధ్యత నాకుందని చెప్పిన. కానీ నాకు ఇప్పుడే అర్థమైంది నాకు చెప్పాల్సిన అవసరం లేదని. ఇంకెప్పుడు చెప్పా. గా చెప్పకపోవడే మాకు కావాలి. ఎంతో మంది పిల్లలు ఉన్నట్టు పిల్లల్ని అన్నట్టు మాకు చెప్తాను. గొడ్రాలు లెక్కుండు. ఇంకొకసారి నా పిల్లాన్ని గొడ్రాలను అంటే 4 అయ్యేస్తాను కొడుక. నీకెంత ధైర్యం? నా కళ్ళ ముందే నా భర్తను కొడతావా? నా భార్యను గొడ్రాలు అని ఇన్నిసార్లు అంటారు. అది గొడ్రాలు కావడానికి కారణం ఎవరు తెలుసా? నీ మొగుడు వీడు. అసలు వీడు ఏం చేసిండో తెలుసా నీకు? అన్నా అమ్మ లాంటి వదిలిని అవమానించినాక వాడెవలు మనెవలేవు అన్నా, వానికేళ్ళన్నా చెప్పేది. ఏం అవమానించడం? ఉన్నదే కదా అన్నది. మా ఆయనను ఎందుకు కొట్టిర్రు? చెప్పకుండా దాచాల్సిన అవసరం ఏమున్నది? మాకు తెలవాలి. చెప్పురి. వీడు చిన్నగా ఉన్నప్పుడు నా భార్య 9 నెలల గర్భవతి. వీడు ఆడుకుంటా పోయి ఆ కడప మీద పడబోతే వానికి ఎక్కడ దెబ్బ తాకుతుందో అని నా భార్య వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ పోయి కాలు జారి కింద పడ్డది. దాంతో గర్భసంచికి దెబ్బ తాకి పాప చనిపోయింది. పాప చచ్చిపోవడే కాకుండా గర్భసంచి కూడా తీసేసింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో సీత నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు గొడ్రాలు అనడానికి ఎట్లా మనసత్తుందిరా నీకు? ఎన్ని భరించినాం రా నీకోసం. సొంత కొడుకన్నా ఎక్కువ చూసుకున్నాం. ఇదారా నువ్వు మాకిచ్చేది? వదిలే, ఏడవకు వదిలే. అరే వదిలే మనని చిన్నప్పటి నుంచి
ఒక్క మాట అనుకుంటే వచ్చిందిరా. ఇన్ని మాట్లాడడానికి నీకు మనసు ఎట్లా వచ్చిందిరా? కడుపులో పుట్టిన బిడ్డ లెక్క సాదుకున్నదిరా మనండి. మనం ఎట్లే తినామో ఎట్లా బతికినామో అన్ని మర్చిపోయినావారా? అరే మాకు పిల్లలు లేనందుకు మిమ్మల్నే పిల్లలుగా చూసుకోమని దేవుడు వరం ఇచ్చిండు అనుకున్నాం రా. కానీ ఇది వరం కాదురా, శాపం. మా చేతులల్లా మిమ్మల్ని పెంచుకున్నందుకు ఇన్ని మాటలు మీతో పడాల్సి వస్తుంది అనుకోలేదురా, కలలో కూడా అనుకోలేదురా. మంచి బుద్ధి చెప్పినవరా. ఇది మాకు వరం కాదురా, శాపం, శాపం. ఏడోకు సీత. అరే నువ్వు చేసిన తప్పులకు అన్న కొడితే ఇంట్లోకి వెళ్ళి అలిగిపోయావు. ఎవ్వలకి చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చుకుంటావు. వదినాలను అవమానించడం. చదువుకున్న అహంకారం చూపిస్తా అన్నావు. ఉత్తనే చదువుకున్నావారా? అన్న వదిన ఎంత కష్టపడితే చదువుకున్నావురా? నీ చదువు కోసం నా చదువు నాపుకున్నారా? ఇవన్నీ మర్చిపోయినవారా? అరే తమ్ముడు, మన అబ్బాయి చచ్చిపోయినాక మనకు వేసుకోవడానికి బట్టలు కూడా లేవురా. వదిననే చీరలతోటి మనకు లాగులు కుట్టించింది. ఇవన్నీ ఎట్లా మర్చిపోయినావురా? నీ స్వార్థం కోసం ఇంత బల్పుగా ఎందుకు మాట్లాడుతున్నావురా? వదిననే మనల్ని చూసుకోకుంటే మన బతుకులు ఏమైపోవురా? చూడురా వదిన ఎట్లా ఎడుతుంది. అరే కన్న తల్లిరా వదిన మనకు. అరే నీకేం కావాలి చెప్పురా? ఆస్తి కావన్నా, వాట కావన్నా? సరే, నీకచ్చే వాటతో పాటు నాకచ్చేది కూడా ఇస్తా. మా కళ్ళకు కనబడకుండా ఇంట్లోకెళ్ళి వెళ్ళిపో. అమ్మ బాబుకు నువ్వు పుట్టలేదు అనుకుంటావు. అయ్యో అనిలు, ఏందట్లా మాట్లాడుతున్నావు? ఏదో చిన్నోడు తెలవక మాట్లాడిందిలే. వీడు చిన్నోడేంది వదనే? అంత పెద్ద మాటలు మాట్లాడతాడు. చిన్నోడు అని గౌరవం చేస్తే గీలాగా తీసుకొచ్చాడు. అరే నడురా బయటికి. నువ్వు ఆగే. అందరినీ ఇంత బాధ పెట్టి నాకు ఈ ఇంట్లోండి అర్హత లేదు. నేను అక్క బావా, నాకు ఇవన్నీ విషయాలు ఏం తెలియక నేను మిమ్మల్ని మస్తు బాధ పెట్టిన. ఉన్నింట్లో పుట్టిన అన్న అహంకారంతో మిమ్మల్ని చిన్న చూపు చూసిన. ఇంత మంచిగా ఉన్న మీ కుటుంబంలో తులసి వనంలో గంజాయి మొక్కలెక్క ఈ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని విడగొట్టాలనుకున్నా. నాది తప్పైంది. నన్ను క్షమించక్క. బావా నన్ను క్షమించు బావా. పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించే గొప్ప మనసు తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుందన్న.
నాకు మిమ్మల్ని మించిన తల్లిదండ్రులు ఎవరు లేరు వదిలే. నాకు ఊహ తెలిసిన కానుంచి నన్ను కన్న కొడుకు లెక్క చూసుకున్నావు. నేను చేసిన తప్పులకు నీ చిన్న కొడుకు అనుకోని నీ పెద్ద మనసుతో క్షమించు వదిలే. అరే తమ్ముడు, ఇప్పటికైనా అన్నా వదిన అంటే ఏంటిదో అర్థం చేసుకున్నావురా. మనందరం కలిసే ఉందాం రా. నువ్వు ఎక్కడికి పోకురా, అర్థం చేసుకోరా. నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఎటు పోనన్నా నీతోనే ఉంటా వదిలే. శంకర్ ఏడవకు అక్క, ఏడవకక్క. అందరం కలిసి ముందు ఎట్లున్నామో అట్లనే ఉందాం. ఈ ఎపిసోడ్ తో ఈ సీజన్ క్లోజ్. అన్ని ఎపిసోడ్లు మంచిగా సపోర్ట్ చేసిరు. మీ ఆధార అభిమానం ఇప్పుడు ఇట్లాగే ఉండాలి. ఆర్టిస్టులు అయితే పాపం నైట్ ఇప్పుడు కరెక్ట్ 9 అవుతుంది. లాస్ట్ ఎపిసోడ్ అయిపోయింది వాళ్ళ షూటింగ్. అంటే ఆట అంతా మన వాళ్ళే కాబట్టి ఆట పాటలతోని సబ్జెక్ట్లో బాధతోని అటో ఇటో మొత్తానికి అయితే కంప్లీట్ చేసినాం. థ్యాంక్ యూ సో మచ్. మన శ్రీకాంత్ సార్ పెద్దన్నగా, అన్న రెండో అన్నగా శంకర్ ఏదో పనుందని వెళ్ళిపోయిండు, తను లేడు. అందరు చాలా చాలా సపోర్ట్ చేసిర్రు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సీజన్ గురించి మీరు ఏదైనా మాట్లాడతారని జనాలతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నా. మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? సబ్జెక్ట్ ఎట్లా ఉంది? షూట్ ఎట్లా చేసిర్రు అనుకు చెప్పండి. మీరు వాళ్ళ వదిన కదా ఫస్ట్ ఇంటికి అన్నయ్య, తర్వాత చెప్పండి సార్. నన్ను పెద్దోని చేశారు. యాక్చువల్గా నేను మా ఇంట్లో చిన్నోని, కానీ ఇట్స్ మంచి ఎక్స్పీరియన్స్. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇన్ని ఎపిసోడ్స్ అంటే ఒక సిరీస్ లాగా యాక్టింగ్ చేయడం, సిరీస్ లో యాక్టింగ్ చేయడం నేను ఫస్ట్ టైం. అంతకుముందు మేడం గారి డైరెక్షన్ లో ఇండివిజువల్ ఎపిసోడ్స్. ఇలా విషయం ఏంటంటే సార్ చాలా బిజీ. ఆ బిజీ షెడ్యూల్ లో కూడా మనపై అభిమానంతోని, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ తోని ప్రతి ఒక్క మాటకి డైలాగ్ కి మంచి ప్రాణం పెట్టి చాలా కష్టపడి చేసిరు. నిజంగా సార్ ఈ విషయంలో చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా బిజీ అంటే సార్ సింగర్, యాక్చువల్ గా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం ఆ విషయంలో, పెళ్లిళ్ళు ఆ సీజన్ లో బాగా బిజీ ఉంటారు. అయినా మా కోసం ఈ సిరీస్ సబ్జెక్ట్ కోసం చాలా రిస్క్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, బట్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ట్రై చేయలేదు, నేర్చుకోలేదు. మేడం గారే దగ్గరుండి ఇలా చేయాలి అలా చేయాలని, నాకు ఒక రాజమౌళి గారు అలా చెప్తుంటారు కదా, మేడం గారిలో రాజమౌళిని ఫీల్ అయ్యాను. ప్రతి సీన్ టు సీన్ ఇలా చేస్తే బాగుంటది సార్, అలా చేస్తే బాగుంటది అని చెప్పి మరి నాతో నేను ఏం చేసినా కూడా మెయిన్ రీజన్ మేడమే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఈ సిరీస్ ఇంటర్తో అయిపోతుందంటే కొంచెం వెరీ బ్యాడ్. మేడం చాలా సాడ్ అంటే ఈ రకంగా వీళ్ళందరినీ కలుస్తూ ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. చక్కటి కుటుంబ వాతావరణంలో మేము ఈ సబ్జెక్ట్ ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, ఆ సెంటిమెంట్ సీన్లలో కూడా మేము అలా ఇన్వాల్వ్ అవుతూ కాసేపు మా పర్సనల్ టాపిక్స్ మాట్లాడుకుంటూ ఇలా 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 సరదాగా గడిచిపోయింది. ఎక్కడైనా ఎపిసోడ్స్ కొంచెం లేట్ అయినాయి అంటే ఓన్లీ రీజన్ ఆఫ్ మీ, నో అంతే తప్ప అంటే కొంచెం మూవీ షూట్స్ అవి చేస్తూ ఉండడం బట్ పాపం ఇబ్బంది పెట్టాను. సో సభాముఖంగా అంటే ఈ రకంగా ఆవిడకి నేను సారీ చెప్తాను. ట్రబుల్ అయి ఉంటే ప్రేక్షకులు ఎవరిని ఇబ్బంది పడి ఉంటే, మంచి సబ్జెక్ట్ లో చేసిన సంతోషం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం శ్రీకాంత్ సార్కి నేను పెయిర్గా చేశాను. సార్ సపోర్ట్ కూడా చాలా బాగుంది, చాలా కామ్ పర్సన్. ఇక బాబు సింగ్, మన స్వప్న, భవాని వీళ్ళందరితో అంటే ఆల్రెడీ చాలా షూట్స్లలో నేను వర్క్ చేస్తూ ఉన్నాను కాబట్టి మేమంతా ఫ్రెండ్లీగానే ఉంటాం. బట్ సార్తో ఫస్ట్ టైం చాలా అంటే వేరే షూట్ చేశాను, బట్ పెయిరింగ్ ఇద్దరం ఇదే ఫస్ట్ టైం. అని అనితారాజ్ గారి వల్లే చాలా కూల్ గా చాలా బాగా జరిగింది. ఫస్ట్ ఏం చెప్పాలంటే మీ అందరి ఆ సబ్జెక్ట్ ని చాలా ఓన్ చేసుకొని
అసలు అమ్మాయికి భవానీని ఏంటండి అలా తింటారా తెలిసింది ఎలాంటి వాళ్ళని క్యారెక్టర్ చేస్తున్నాము అది కొంచెం గుర్తు పెట్టుకోండి పాప ఆ పిల్ల ఎంత బాధపడిందో తెలుసా సో అలాగా మీరు ఓన్ చేసుకొని మీ ఇంట్లో సబ్జెక్ట్ లాగా ఓన్ చేసుకొని మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి సబ్జెక్ట్స్ తో తప్పకుండా ముందుకు వస్తాం. తర్వాత మా చింటూ, అలాగే మా కెమెరా చేసిన చింటూ, అలాగే మా రాజ్ కుమార్ గారు, శంకర్, ప్రతి ఒక్కరికి, మా అనిత మ్యామ్ కి థ్యాంక్స్ అలాట్. మంచి మంచి సబ్జెక్ట్స్ లలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేయండి. ఓకే తప్పకుండా. థ్యాంక్ యూ. ఇదే టీమ్ తో మళ్ళీ ఒక సిరీస్ చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాధ్యత వ్యక్తి హాయ్ అందరికి. అనిల్ 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 నేను చెప్పింది ఒకటి ఏంటంటే, నేను స్కూల్లో మస్తు సార్లు డుమ్మా కొట్టా, కానీ ఈ ఎపిసోడ్ రా ఏ ఒక్కదాంట్లో నేను లేకుండా ప్రతి ఒక్క దాంట్లో ఉన్నా. వీళ్ళందరూ తప్పించిళ్ళు. ఎస్ సప్న నేను కంపల్సరీ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే, నిజంగా అన్నవాళ్ళని అంటే ఇట్లనే ఉండాలి. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, మేడం షూట్లో లేనప్పుడు చాలా భయపడేది, కానీ సిరీస్ తోటి నిజంగా సొంత మరిదిన కొడుకున్న సొంత ఏదైనా కానీ మస్తు ఫ్రీ అయిపోయినా. భయం అనేది పోయింది ఇక మేడం దగ్గర. నాకు ఫ్రీగా మాట్లాడే అంత చనువుగా వచ్చేసింది. ఇక భవ్వి మా చెల్లెగా, వీరు బక్కి మా చెల్లెగా, నేనైతే మాత్రం చాలా అంటే చాలా ఇక బాగా షూటింగ్ విషయాలలో బాగా బాధ పెట్టి నేను అంటే కెమెరా ముందు కనిపించే అనిల్ వేరు, కెమెరా బయట ఉంటే అనిల్ వేరు. ఆ విధంగా టాస్క్ చూపించారు డైలాగ్ పర్పస్ లా. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అసలు నేను కూడా ఎక్కడికి వెళ్ళలేదు. నేను అక్క దగ్గరికి ఫస్ట్ వచ్చిన, అక్కనే నాకు నేర్పించి ఈ స్థాయి వరకు నన్ను తీసుకొచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అక్కకు. నా ఇక సిరీస్ విషయానికి వస్తే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా ఒక ఇలాంటి ఫ్యామిలీలలో మెదలాలే అనంత ఫీల్ వచ్చింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఆల్ ఆఫ్ యూ అందరికి థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికి, నేను భవానీ. ఈ సిరీస్ విషయానికి వస్తే మమ్మల్ని ఇంతగానం ఆదరించి అభిమానించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సిరీస్లు ఇంకా ముందు ఇంకెన్నెన్నో రావాలని, మంచి మంచి క్యారెక్టర్లు ఇంకెన్నో వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, ఈ సిరీస్ లో నా క్యారెక్టర్ ఘోరంగా అంటే ఘోరంగా ఉంటది. నాది నేను చూసుకోవడానికి అట్లా చిత్రీకరించింది ఎవరు అంటే మేడం. అంటే జనాలకు అంత హార్ట్ గా టచ్ నేను ఇట్లా చేస్తున్నా అంటే నా క్యారెక్టర్ ఇదని కాదు. జనరల్ గా నేను చాలా మంచిదాన్ని, కానీ నాకు ఇచ్చిన పాత్రకి నేను తగిన న్యాయం చేశాను నేను అనుకుంటాను. తప్పకుండా మరి మేడం చెప్పాలి అది చేయాలి, అందరు కొయ్యాలి, రూమ్ లేసి తన్నాలి అని కమెంట్లు పెడుతున్నారు. దయచేసి అట్లాంటి కమెంట్లు పెట్టకండి. నేను ఆ పాత్రకి న్యాయం చేసినా లేదా అనేది కమెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నేను స్వప్న. చూసిరు కదా, మేమైతే ఒక మంచి సిరీస్ తోటి మేము ముందుకు వచ్చినాం. మేము ఎంత మంచి సిరీస్ అనుకున్నామో అంతకంటే ఎక్కువ హైలైట్ చేసేది మీరైతే. మీ ఆదరాభిమానాలు ఎప్పుడు మాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉమ్మడి కుటుంబానికి ఎట్లా సపోర్ట్ చేసేదో ఈ చిన్ని కుటుంబానికి కూడా అలాగే సపోర్ట్ చేసేదో. ముందు ఇంకా కొన్ని సిరీస్ తోటి మేము ముందుకు రాబోతున్నాం. వాటికి కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. నాకంటే మా అక్క క్యారెక్టర్ ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక కుటుంబంలో పెద్ద కోడలు ఎంత అట్లా ఏమంటుందని అణిగి ఆ ఓపికతోటి కుటుంబ భారం అంతా అన్నతో పాటు వదిన కూడా మోయడం, బరువు బాధ్యతలన్నీ తనపై ఎత్తుకోవడం, ఇదంతా నాకైతే చాలా బాగా నచ్చింది. మా అందరి క్యారెక్టర్ కంటే వాళ్ళిద్దరు క్యారెక్టర్లు అయితే మాకు బాగా నచ్చినాయి. ఇంత మంచి క్యారెక్టర్లని మా ఇంత మంచి క్యారెక్టర్లకి మమ్మల్ని ఎంచుకోవడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఒక నిమిషం మేడం నెక్స్ట్ సిరీస్ ముత్తనడి బాబు గురించి ఎందుకంటే ప్రేక్షకులు మీరు అందరు కనెక్ట్ అయ్యారు కదా మా అందరికి. సో మాతోనే పెట్టు
చెప్పండి ప్లీజ్ కామెంట్ చేయండి మంచి సిరీస్ రావాలి చెప్పు. అండ్ దీంట్లో ఇంకొక క్యారెక్టర్ మా నాన్న క్యారెక్టర్ ముత్యం రెడ్డి బాబు. సో మా అందరికి చాలా సపోర్ట్ గా మేము చెప్పినట్టుగా అంటే మేడానికి మేము ఎంత అల్లరి చేసినా ఎంత ఒరిచినా మా నాన్న క్యారెక్టర్ మాత్రం పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వచ్చిండు. చాలా న్యాచురల్ యాక్టింగ్ అండి. మళ్ళీ మేమన్నా ప్రతి దాంట్లో యాక్టింగ్ చేసుకుంటూ యాక్టింగ్ నేర్చుకుంటూ ఎదిగిపోతున్నాం. కానీ మా నాన్నకి ఎలాంటి యాక్టింగ్ రాదు, నేచురల్ గా చేసిన యాక్టింగ్ అది. సో ప్రతి ఒక్కరిని మీ అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.